ఉత్తర తెలంగాణలో దంచికొడుతున్న వర్షాలు ఇవాళ కూడా అదే స్థాయిలో ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, జగిత్యాల జిల్లాకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి జ్యోతి కిరణ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఉమామహేశ్వరి తీవ్ర వాయుగుండం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అంతేకాకుండా ఉత్తర తెలంగాణ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే నమోదవుతున్నాయి. ఇవాళ ఈ తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఉమ్మడి ఆదిలాబాద్తో పాటు జగిత్యాల జిల్లాకు రెడ్ అలర్ట్ అని అయితే వాతావరణ శాఖ జారీ చేసింది. ఈ వర్షాలకు సంబంధించిన మరింత సమాచారాన్ని వాతావరణ శాఖ అధికారి శ్రీనివాసరావు గారిని అడిగి తెలుసుకున్నాం. నమస్తే సార్. మొత్తానికైతే ఉమ్మడి ఆదిలాబాద్తో పాటు జగిత్యాల జిల్లాకు రెడ్ అలర్ట్ జారీ చేశారు కదా, మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు? మనకి 2 రోజుల క్రితం క్రాస్ అయినటువంటి తీవ్ర వాయుగుండం మనకి ఇది పశ్చిమ దిశలో ప్రయాణిస్తుంది. ప్రస్తుతం మనకి తెలంగాణకి ఉత్తర దిశలో ఆనుకుని ఇంచుమించుగా ప్రయాణం చేయడం వల్ల ఉత్తర తెలంగాణ, ఈశాన్య తెలంగాణలోని జిల్లాల్లో దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. సో ఉత్తర తెలంగాణలోని ఈరోజు 5 జిల్లాలకి మనము రెడ్ అలర్ట్ పెట్టడం జరిగింది. అంటే ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్ఫాల్ 20 సెంటీమీటర్ల పైబడి వర్షపాతం పడే అవకాశం ఉందని 5 జిల్లాలకి ఆదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల జిల్లాలకి అలర్ట్ పెట్టడం జరిగింది. ఉత్తర తెలంగాణలోని ఇంచుమించు మిగిలిన అన్ని జిల్లాల్లోనూ కూడా మనకి ఈ వెరీ హెవీ రెయిన్ఫాల్ 12 నుంచి 19 సెంటీమీటర్ల వరకు రెయిన్ఫాల్ పడే అవకాశం ఉంది. సో ఆ జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్ పెట్టడం జరిగింది. మిగిలిన మధ్య తెలంగాణ మన సిటీలోని 3 జిల్లాల్లోనూ కూడా ఈరోజు హెవీ రెయిన్ఫాల్కి అవకాశం ఉంది. ఈ జిల్లాలకి ఎల్లో అలర్ట్ పెట్టడం జరిగింది. రేపటి నుంచి వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు? రేపటికి ఈ సిస్టమ్ మరింత పశ్చిమ దిశగా మూవ్ అవుతుంది. సో గ్రాడ్యువల్గా రేపటికి ప్రభావం చాలా వరకు తగ్గుతుంది. రేపు ఒక 3 జిల్లాల్లో మటుకే మనము హెవీ రెయిన్ఫాల్ పెట్టడం జరిగింది. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో మటుకే హెవీ రెయిన్ఫాల్ పెట్టడం జరిగింది. మిగిలిన ఉత్తర తెలంగాణలోని జిల్లాల్లో మోడరేట్ రెయిన్ఫాల్కి అవకాశం ఉంది. మన సిటీలో ఓన్లీ లైట్ రెయిన్కే రేపటికి అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఏ మేరకు వర్షపాతం నమోదైందంటారు? మనకి మొన్న ఒక 15 రోజుల క్రితం వరకు ఇంచుమించు 33% లోటులో కొనసాగాము. తర్వాత ఒక 4 రోజులు మనకి గత వారంలో పడిన వర్షాలతోటి అది 22% రావడం జరిగింది. నిన్నటి వరకు పడిన వర్షం ఈ రోజు మార్నింగ్ వరకు చూసుకున్నట్టయితే మనకి ప్రస్తుతం లోటు 10% ఉందండి. రాష్ట్ర వ్యాప్తంగా 10% ఉంది. ఇంకా ఒక 13 జిల్లాలు మనకి లోటు వర్షపాతం అంటే 20% కంటే తక్కువ వర్షపాతం పడిన జిల్లాలు 13 ఉన్నాయి. ఇంకా అంటే ఎల్లీనో ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తంగా అయితే లోటు వర్షపాతం ఉండే, ఈ వాయుగుండం ప్రభావంతో ఆ లోటు అయితే తగ్గిందని చెప్పుకోవచ్చు. అయితే భవిష్యత్తులో కూడా ఈ నైరుతి ఋతుపవనాల ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం లేకపోలేదు అంటారా? ఈ ఎల్నినో ప్రభావం వల్ల మనము వర్షాలు పడవని కాదండి, ఇది డిస్ట్రిబ్యూషన్ సరిగా ఉండదు. మెయిన్గా మనం చూసినట్టయితే ఇప్పుడు ఈ 4 రోజులు వర్షం పడింది, మనకు 2 నెలలుగా వర్షం లేవు. దీనివల్ల ఇబ్బందులు అయితే తప్పనిసరిగా ఉంటాయి. వర్షాలు పడతాయి కానీ ఇలా 4-5 రోజులు హెవీ రెయిన్ఫాల్ పడిపోవడము, మళ్ళీ గ్యాప్లు ఎక్కువ చేయడము, దీనివల్ల చాలా రోజులు లోటు చూపించడము, ఆ లోటు అంతా మళ్ళీ ఒక 2-3 రోజుల్లో పడిపోవడం, ఇటువంటి ఇబ్బందులనే మనం మొదటి నుంచి చెప్తున్నాము. ఎల్నినో వల్ల పూర్తిగా మనకి వర్షపాతం తగ్గినందువల్ల పెద్ద ఇబ్బంది లేదు. కానీ ఈ డిస్ట్రిబ్యూషన్ అది కూడా ఒక చోట ఎక్కువ పడటము, ఒక చోట అసలు పడకపోవడము. మనకి ఇప్పుడు చూసినట్టయితే యాదాద్రి భువనగిరి జిల్లాలో అసలు 60% వరకు ఇంచుమించు లోటు ఉంది. అక్కడ పెద్ద వర్షం కూడా లేదు. సో ఈ వర్షపాతం డిస్ట్రిబ్యూషన్లో ఎక్కువ ఇబ్బందులు ఉంటాయి. దీనివల్ల ఒక్కొక్కప్పుడు మనకి ఫిగర్ నార్మల్కి లాస్ట్ ఇయర్ ఇదే డేట్కి మనం చూసినట్టయితే 5% లోటు ఉండగా ఇప్పుడు 10% లోటు ఉంది. పెద్దగా ఇబ్బంది అనిపించదు. కానీ మనకి ఏమిటంటే మొన్నటి వరకు ఈ క్రాప్ ఆపరేషన్సే స్టార్ట్ చేయలేని పరిస్థితి అయితే ఉంది. ఎల్నినోలో ఇటువంటి ఇబ్బందులు అయితే తప్పనిసరిగా ఉంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా లోటు వర్షపాతం 10% ఉన్నప్పటికీ వేరే జిల్లాల్లో లోటు వర్షపాతం ఎక్కువగా ఉన్న జిల్లాలు ఏమున్నాయంటారు? మనకి ఎక్కువగా ఉన్న జిల్లాలు ఇంకా సెంట్రల్ తెలంగాణలోని జిల్లాలు, ఇటు మధ్య తెలంగాణలోని జిల్లాలు, చాలా జిల్లాల్లో మనకి లోటు ఉంది. ఇటు వరంగల్, హనుమకొండ, యాదాద్రి భువనగిరి, మన సిటీలో కూడా లోటు వర్షపాతమే కొనసాగుతుంది. ఉత్తర తెలంగాణలోని జిల్లాల్లో ఏంటంటే నిన్న భారీ, అతి భారీ, అత్యంత భారీ వర్షాలు కురవడంతో అక్కడ కొంచెం పాజిటివ్ అయిపోయింది. కానీ మిగిలిన చాలా జిల్లాల్లో మనకి లోటు వర్షపాతం కూడా కొనసాగుతుంది. ఈ తీవ్ర వాయుగుండం తర్వాత ఇంకా ఉపరితల ఆవర్తనాలు, ద్రోణులు కానీ ఏర్పడే అవకాశం ఉందంటారు? వస్తుంటాయి, ఇవి రాకుండా ఉండవు. మనకి మాన్సూన్ పీరియడ్లో ఇటువంటి వస్తుంటాయి. కానీ ఈ ఎల్నినో పీరియడ్ ఉన్నట్టు ఇప్పుడు ఏమవుతుందంటే ఒక్కొక్కప్పుడు చిన్న సిస్టమ్స్కే ఒక్కొక్క చోట అతి భారీ వర్షాలు పడటము, తర్వాత మళ్ళీ గ్యాప్లు ఎక్కువ రావడము, ఇటువంటి పరిస్థితి అయితే కొనసాగుతుంది. ధన్యవాదాలు సార్. ఇది వాతావరణ శాఖ అధికారి శ్రీనివాసరావు గారు చెప్తుంది. తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఉత్తర తెలంగాణ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురుస్తారైతే చెప్తా ఉన్నారు. ఓవర్ టు స్టూడియో.